ఆడవారు జుట్టు విరబోసుకుని ఉండకూడదా? ఇదేం ప్రశ్న! ఇప్పుడు ఎక్కడ చూసినా కనబడుతున్నది అదే కదా అంటారా? నిజమే మరి. జడ వేసుకోమంటే అమ్మాయిలకి పెద్ద అవమానం. పల్లెటూరి గబ్బిలాలాగా ఏమిటి అంటారు. శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు జుట్టు విరబూసుకోకూడదు అంటున్నాయి. మనకి కనిపించని ఎన్నో భూత ప్రేత పిశాచాలు, దుష్టశక్తులు జుట్టును ఆవహించే అవకాశం ఉందట. దానితో అలా విరబూసుకుని తిరిగే వారిలో వారికి తెలియని అనేక మార్పులు సంభవిస్తాయట. ముఖ్యంగా సాయం సమయంలో ఎన్నో దుష్టశక్తులు ఆవహించే అవకాశం ఉంది కనుక అసలు విరబూసుకుని ఉండకూడదట. పురాణాలలో కూడా శపథం చేసిన వారు, భర్త చనిపోయిన వారు, దుఃఖసాగరంలో మునిగిన వారు అలా విరబోసుకున్నట్లు చెప్పబడింది. ఉదాహరణకి ద్రౌపది, కైకేయ వగైరావాడు. సైన్స్ ప్రకారం కూడా అన్ని సమయాలలో జుట్టు విరబోసుకోకూడదు. డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో జుట్టు ముడివేసుకుని దాన్ని దేనితోనన్నా బంధించాలి. ఆపరేషన్ థియేటర్లో జుట్టు పూర్తిగా కవర్ చేసుకుని ఉండాలి. జుట్టుకు రాలే గుణం ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో జుట్టు రాలితే ఒక్కోసారి రోగికి ప్రాణాపాయం కూడా జరగవచ్చు. వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తినే పదార్థాల్లో పడితే అది చాలా ప్రమాదం. అలాగే దేవాలయాలలో పడితే వాటిని అపవిత్రం చేసిన వాళ్ళం అవుతావు. మహాదోషం కూడా తగులుతుంది. కాబట్టి అన్ని వేళలా జుట్టుని విరబోసుకుని తిరగడం మంచిది కాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మరిన్ని ఆసక్తికర హిందూ సాంప్రదాయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ భక్తి.